దూరదృష్టి ఈ మాట నేను తెలుగుదేశంలో చేరిన తర్వాత చెప్పటం. నేను కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. గారికి మన మంత్రి గారికి ఉన్నంత అవగాహన పూర్వం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈ మన ఎన్టీ రామారావు తర్వాత శివరామకృష్ణయ్య వచ్చి ఏదో కాలం వస్తుంది అది వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎట్లొస్తాయి? ఈ శివరామకృష్ణయ్య ఎప్పుడన్నా సర్వే చేశాడా? 2 గీతలు గీసి ఇది హంద్రీనేవా ఇది నీరు గాలేరు నగర అన్నాడు. ఇది అయ్యేదా సచ్చేదా పొయ్యేదా? దానిలోడు నికర జలాలు. నాకైతే అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. ఆ నికర జలాలనే సంకరాలు పిల్లలు ఆయన నికర జలాలైనా ఇదైనా మిగులు జలాలైనా ఏదైనా నల్లగా తెలంగాణ స్వామి గారు వచ్చిన తర్వాత కాలువలు దువ్విన తర్వాత నీళ్లు చూసిన తర్వాత మేమంతా చాలా మాట్లాడిన మేలుమోగోళ్ళం. ఏమన్నా అంటే మాకొక్కటి నీళ్లు కావాలని కాంగ్రెస్ వాళ్ళంతా మేమంతా మోకాల అలా కొట్టుకొని ఆ పోతిరెడ్డి పాడు వరకు నడిచాము తప్ప ప్రాక్టికల్ చేసింది ఏం లేదు. ఇవాళ నికర జలమో మిగులు జలమో మాకు తెలియదు. ఒక్క ప్రాజెక్టు ఏమైనా మా వాడు ఉమా పూర్తి చేస్తాడు ఎలక్షన్ లోపల 6 నెలలు సంవత్సరం ఉన్నది ఖచ్చితంగా రేపు ఎలక్షన్ లోపల మాత్రం నీళ్ళు ఇస్తాడమ్మా. దేశంలో ఏ పార్టీ అయినా కొత్త పార్టీ అనేది వస్తే గన్ షాట్ గా ఆ సమయంలోనే రావాలా. మళ్ళా వచ్చినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. వాడు ఛాన్స్ మిస్ అయ్యారు. వాడు ఎలక్ట్ అవుతూ వచ్చినటువంటి వాడిని ఓటమి అనేది ఎలక్కుండా డైరెక్ట్ గా ఎలక్ట్ అయ్యేటటువంటి వాడిని నేను వాడు ముఖ్యమంత్రి అవుతాయంటే వాడి దగ్గర పోయి నీ దగ్గరకు వచ్చేది ఎక్కడా నేనంత వెలవనా పడున్నా కాదు. నాకు బాగా తెలివితేటలు అన్నీ ఉన్నాయండి నాకు. కానీ నేను చెప్తున్నా వినండి, వాడు అవుతాడో పోతాడో నాకు తెలియదు. బట్ దట్ ఫెలో ఇస్ అన్ఫిట్. వాడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తగలబెడతాడు తప్ప ఈ రాష్ట్రం బాగుపడుతుంది. నీ సమకాలికుల్లో నీతో పాటు ఉండేటువంటి లీడర్లో ఏ రకంగా చూసినా యు ఆర్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ది బెస్ట్ లీడర్. నా వరకు నేను మీ పార్టీలోకి వస్తే గెలుస్తా, ఇంకో పార్టీలు ఉంటే ఓడిపోతా అనేది ఏం లేదండి. మా తాడిపత్రి ఎవరు ఏం చేయలేరు. అయినా నేను చెప్తున్నా, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి దృష్ట్యా, ఈ రాష్ట్రం శ్రేయస్సు దృష్ట్యా ముందు తరాల వారికి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అదృష్టం కొద్ది నువ్వు దొరికిరావయ్యా, ఇదిగో నీ ఎంట నేను వస్తా అని చెప్పాను తప్ప నేను నాకు మంత్రి పదవి ఇస్తావా, నన్ను ఏం చేస్తాను నేను ఇంతవరకు అడగలా, నేను అడగను కూడా. మన కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం బాగు కోసం ఇంకొక 5 సంవత్సరాలైనా ఆయన ఉండి తీరాల్సిందే. రేపు రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా మనం తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిపించాలా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిపించాలనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ గెలిపించండి. మీరు బాగుపడండి, మేము బాగుపడతాం, రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతాయి. మన కోసం చంద్రబాబు నాయుడు కోసం ఓటు వేయించండి. ఇంకా మన అభివృద్ధి కోసం, మన పిల్లల బాగు కోసం వేసి తీరాల్సిందే, గత్యంతరం లేదు.